హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్. ఈరోజు మార్నింగ్ అయితే పూజ చేశానమాట. ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇంక ఈరోజు ఏంటంటే ముందు రోజు సాయంత్రం మా హస్బెండ్ మోతీచూర్ లడ్డు అయితే తీసుకొచ్చారు. ఇంకా అవి అయితే పక్కన పెట్టేశాను. నేను మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి ప్రసాదంగా పెట్టొచ్చులే తీపి అని చెప్పేసి ఇంకా అవైతే ప్రసాదంగా పెట్టానమాట. ఇంక ఇక్కడ దీపపు కుందులు ఏంటంటే పొడవది పెడుతుంటే ఆయిల్ వెలుస్తూ ఉందన్నమాట. అందుకని కింద స్టాండ్ లాంటిది తీసి అయితే పెట్టాను. చూద్దాం ఆయిల్ వెలుస్తుందో లేదా అని చెప్పేసి. అయినా కానీ కొంచెం లైట్గా అయితే వచ్చింది. అలా అయితే ఆయిల్ వెలవకూడదు అంటారు కదా, వేరే కొత్తవన్నా తీసుకోవాలన్నమాట. బయట అయితే అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసానమాట. తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. నేను ఈరోజు హెల్తీ దోశ రెసిపీ అయితే చూపిస్తాను. ఏంటి పింక్ కలర్లో ఉంది, రాగి దోశ లేకపోతే ఏంటి అనుకుంటున్నారు కదా. ఈ దోశ ఏంటి, దీని వెనక ఉన్న కథ ఏంటి అనేది అయితే చెప్తాను. నేనైతే ఈరోజు పెసర్లతోటి దోశ అయితే వేస్తున్నాను. పెసర దోశ అయితే ఏంటి ఈ కలర్ వచ్చింది అనుకుంటున్నారు, ఇంత మందంగా వేసానని. మనం చేసుకునే ఫుడ్లోని కొంచెం హెల్తీవి కలిపి చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే దోశ అయితే ఇట్లా వేసుకున్నాను అనమాట. అసలు ఇది ఎలా చేశాను ఏంటనేది చూసేద్దాం రండి. పెసలు అయితే నేను ముందు రోజు నైటే నానబెట్టానమాట. ఇంకా అంత ముందు తెచ్చినవి కొన్ని ఉంటే ఇంక మొత్తం నానబెట్టేశాను. ఇవైతే ఒక 4-5 సార్లు అయితే బాగా కడగాలన్నమాట. కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. మామూలుగా మనం పెసరట్టు అంటే అందులో ఏమేస్తాం, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు అవి అయితే వేస్తాం కదా. నేను కూడా సేమ్ అలానే వేసాను. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత తగినంత ఉప్పు, తర్వాత జీలకర్ర కూడా వేసుకొని దీన్ని అయితే మెత్తగా అయితే చేసుకున్నాం. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా అయితే వేసుకోవాలన్నమాట. పెసరట్టు ఇలా వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, ఇదైతే అయిపోయింది కదా. దీన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం హెల్తీగా ఉండటం కోసం బీట్రూట్ తురుము అయితే వేస్తున్నాను. అచ్చం బీట్రూట్ తురుము అనుకోండి, కొంచెం అదొక వెగటగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు అవి కూడా వేస్తున్నాను. కావాలంటే ఇది దోశ పైన అయినా వేసుకోవచ్చు మనం, లేకపోతే పిండిలో కలుపుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే పిండిలో కలిపి వేస్తున్నాను. దోశ పైన వేస్తే కొంచెం పచ్చిగా ఉండొచ్చు అని చెప్పేసి పిండితో పాటు కలిసిపోయింది అనుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది అనిపించింది నాకు. అంటే ఎలా కావాలనుకున్న వాళ్ళు అట్లా అయితే వేసుకోవచ్చు అనమాట. తెలిసిందే కదా, బీట్రూట్ బాగా కలర్ అయితే వస్తుంది మనం అన్నం కలుపుకున్నా కూడా. అందుకని చెప్పేసి ఈ కలర్ అయితే వచ్చిందనమాట. నేను ఫస్ట్ దోశ వస్తుందో లేదని కొంచెం మందంగా అయితే వేసానమాట. బాగానే ఉంది. అందుకని సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం పలుచగా అయితే చేశానమాట. ఇందులో మీరు ఏదైనా చట్నీ అయినా తినొచ్చు, లేదా ఉట్టిగా అయినా తినొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి అవన్నీ వేసాం కాబట్టి. అంతేనండి, దోశ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు కర్రీ వచ్చేసి దోసకాయ టమాటా క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను. ఈ కర్రీ నేను ఎలా చేశానో చూపిస్తాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. బాండీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంకా అన్నిటికీ వేసుకున్నట్టే ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుంటాం కదా. పోపు దినుసులు వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అయితే ఫస్ట్ అయితే అవి అయితే వేసుకున్నాము. ఇవి కొంచెం వేగిన తర్వాత వేరే వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఉల్లిపాయలు కొంచెం ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇందులో అయితే పసుపు కూడా వేసుకున్నాను. పసుపు వేసి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కదా. దీన్ని అయితే బాగా కలిపి పెట్టుకుంటున్నాను. ఇది కలిసిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్, నేను 2 చిన్న క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఇందులో ఒక దోసకాయ అయితే వేస్తున్నాను. ఉట్టి దోసకాయ కూర అయితే తినరు కదా, ఇలా చేసినట్లయితే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను ఎక్కువ ఇలాగా చేస్తూ ఉంటాను. నేను మ్యాక్సిమం అన్ని ఆల్ మిక్సింగ్ కర్రీస్ అట్లా చేస్తూ ఉంటాను. ఒక్కొక్క వెజిటబుల్ అట్లా కర్రీ అనేది చాలా తక్కువ అనమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 4 టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టి అయితే బాగా కలుపుకుందాము. మనం ఆల్రెడీ సాల్ట్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం అయితే వేసుకుందాం. మనము ఇలా మూత పెట్టి మగ్గించుకోవటం వల్ల వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చూసుకొని కొంచెం వాటర్ పడితే కనుక వాటర్ అయితే వేసుకుందాము. ఎందుకంటే కొంచెం ఈ ముక్కలు అనేది ఉడకాలి కదా. అందుకని నేనైతే కొంచెం వాటర్ పడుతుందని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే కారం వేసి కలుపుకొని తర్వాత
తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా మన దగ్గర పుదీనా, కొత్తిమీర ఇంకేమున్నా కానీ అన్నీ వేసేసుకొని కలిపేసుకోవటమే అనమాట. కూర అనేది ఇట్లాగా మూత పెట్టుకొని మగ్గించుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఆవిరి కూడా ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే త్వరగా ఉడుకుతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈరోజు నా లంచ్ ప్లేట్ ఏంటో చూద్దామా. నేను ఈరోజు చిలకడ దుంప అయితే ఉడకబెట్టాను అనమాట. వడియాలు కూడా వేయించాను. పూరీలు మార్నింగ్ పిల్లల కోసం అయితే చేశాను, వాళ్ళు పెసరట్టు తినాలి అని. ఇంకా లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు అయితే పడుకున్నామన్నమాట. ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు. ఎండాకాలం కదా, పడుకోబెట్టలేదంటే పిచ్చి గొడవ చేసి మొత్తం పాడైతే చేస్తారనమాట. ఇంకా లేచిన తర్వాత ఇంకా మేమైతే టీ పెట్టుకొని తాగేసాము. టీ తాగిన తర్వాత గిన్నెలు అయితే కడుగుతున్నాను నేను. పిల్లల్లో లేచేలోపు పనులు చేసుకుందామని. తర్వాత ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, అట్లా చేసుకోవచ్చని. ఇంకా చెప్పాను కదా, హెల్త్ అయితే కొంచెం బాగాలేదని చెప్పి ఈరోజైతే ఇంకా ఈవినింగ్ డాక్టర్ గారు కూడా 5:30 తర్వాత వస్తాను రమ్మన్నారనమాట. ఇంక ఈ లోపు పిల్లలు లేగిస్తే వాళ్ళకు కూడా పాలు తాపించి వెళ్దాంలే అని ఇంకా పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే లేచారనమాట. లేచిన తర్వాత వాళ్ళకు కూడా పాలు అయితే తాపించేసాను. ఇంకా స్నానాలు అది చేపించలేదు, వచ్చాక చేపించలే, బయట మళ్ళీ ఇది అవుతుందని. ఇంకా తర్వాత నేనైతే స్నానం చేసేసి ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకంటే ఆల్రెడీ చూపించుకున్నాం కదా, మళ్ళీ ట్యాబ్లెట్స్ ఏమన్నా వాడాలా లేదా అని దానికోసం అయితే వెళ్ళామన్నమాట. ఒక ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు, 5 days అయితే వేసుకోమన్నారు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లలు ఇంకా పానీపూరి అయితే తింటామన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళకైతే పానీపూరి అయితే తినిపించుకొని తీసుకొచ్చాము. ఇంకా నేనైతే ఏం తినలేదన్నమాట బయట, ఎందుకంటే బయట ఏమన్నా తినాలన్నా కానీ భయం వేస్తుంది. ఇంకా అందుకని చెప్పి తిన్న తర్వాత ఇంక ఇంటికైతే వచ్చాము. ఇంకా వాళ్ళైతే ఇంకా మాకు అన్నం వద్దన్నారు. ఇంకా తినకపోతే ఎట్లా అని కొంచెం పెరుగన్నం అయితే పెట్టాను. స్నానాలు అది చేపించిన తర్వాత ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. పడుకున్న తర్వాత ఇంకా నేను మొత్తం అయితే సర్దేసుకున్నాను. ఆల్రెడీ గిన్నెలు అవన్నీ కడిగాను కదా, ఇంకా గిన్నెలు కొంచెమే ఉన్నాయి. ఇంకా అవి అయితే కడగట్లేదు అనమాట. ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలే కదా అని ఇంక ఇల్లు అయితే ఊడ్చి తుడుస్తున్నాను. పిల్లలు పడుకున్న తర్వాత అయితే ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను నైట్ టైము. ఇంకా మ్యాక్సిమం డే టైం అయినా నైట్ టైం అయినా వాళ్ళు పడుకున్నప్పుడే చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నారనుకోండి మొత్తము కదిలిస్తూ ఉంటారు. ఊడ్చినా తుడిచినా కానీ ఈ సుఖం ఉండదు అనమాట, మళ్ళీ పడేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళని నిద్రపుచ్చి పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ డే పూజ కోసం అయితే కావాలి కదా అని ఇంకా మొత్తం ఇట్లా అయితే తుడిచిపెట్టుకుంటున్నాను నేనైతే. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.